ఇక తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. 5వ రోజు మాతంగి వేషంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అయితే అక్కడ మరో విశేషం కూడా ఉంది. ఆడవారు మగవారి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా 5వ రోజు మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటా ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ మాతంగి వేషం అంటే ఆడవారు మగవారుగాను, మగవారు ఆడవారంగా వేషాలు వేసుకొని స్వామివారిని దర్శించుకుంటా ఉంటారు. ముఖ్యంగా కొంతమంది ప్రస్తుతం కొంతమంది మగవారు ఆడవారు వేషం వేసుకొని ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అమ్మా చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ ఆడవేషం వేయడానికి గల కారణం ఏంటి? మేము కడప నుంచి వచ్చామండి. నా పేరు పురుషోత్తం. మేము కడప నుంచి వచ్చాము. మా అత్తగారు వచ్చి కాళహస్తి. నేను పెళ్లి కోసం మామూలుగా మొక్కబడి చేస్తున్నాము. అది అయిన తర్వాత తర్వాత సంవత్సరమే రావడం జరిగింది. అయిన తర్వాత సంవత్సరమే రావడానికి కుదరలేదు. లాస్ట్ ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. తర్వాత వెంటనే రావడానికి అప్పుడు కొద్దిగా కుదరలేదు. సో ఈ సంవత్సరం వచ్చాము. ఇదంతా అమ్మవారి అలంకరణ అనుకోవాలి. అవునవును, అమ్మవారి అలంకరణ. అంటే మీరు గతంలో పెళ్లి కాలేదని అనుకున్నారు, పెళ్లి తర్వాత అయింది, అయిన తర్వాత ఇప్పుడు వచ్చారు. అయిన తర్వాత వచ్చినాము. అమ్మవారికి మా పెళ్లి కోసం మేము మొక్కబడి చేసుకున్నాము. పెళ్లి అయింది, తర్వాత తీర్చుకోవడానికి వచ్చాము. మా వైఫ్ అదే వాళ్ళ వైఫ్ ఉన్నారు, మా వైఫ్ని మాట్లాడించే ప్రయత్నం చేయాలి. చెప్పండి అమ్మా, మీ ఆయన చూస్తే మీకు జల్సీగా ఆయన అనిపిస్తుందా? మీకంటే కూడా అందంగా ఉన్నాడు అనిపిస్తుంది? నాకన్నా అందంగానే ఉన్నాడు. నాకే హ్యాపీగా ఉంది. నో ప్రాబ్లం. దేవుడు దయ తప్ప మనం ఏం చేయలేం దాని గురించి. నాకైతే హ్యాపీ. ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటారా? ఎందుకు? పెళ్ళి 1 year అయింది. ఇంకా నెక్స్ట్ అనేది మనకు తెలియదు. ఆ అమ్మ దయ రప్పించుకుంటే వస్తా ఉంటాం, లేదంటే లేదు. శివశంగా నేను గత 10 సంవత్సరాలు తిరుపతిలో నివసిస్తున్నాను. అందరి విలేజ్లో కూడా 2 రోజులు 3 రోజులు చేస్తారు గంగ జాతర. మన తిరుపతిలో గంగ జాతర దాదాపు 1 వారం రోజుల వరకు చేస్తారు. ఈ యొక్క గంగ జాతర చూడడానికి చాలా మంది కూడా బయట నుంచి తరలి వస్తారు ఇక్కడ అమ్మవారిని ఆశీర్వదించగలుగుతారు. కాబట్టి అమ్మవారు ఆ తిరుపతి ప్రజలందరినీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాను. నేను ఈ యొక్క అమ్మవారి వేషము ఈ యొక్క ఫస్ట్ టైం నేను వేస్తున్నాను, కానీ చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని వేషాలు వేసుకుని వస్తున్నాము. ఈరోజు 5వ రోజు మాతంగి వేషంలో మేము వచ్చాము. మా పిల్లల్ని అలాగే తిరుపతిలో అందరు ప్రజల్ని అమ్మ కాపాడాలని కోరుకుంటూ అన్ని వేషాలు వేస్తూ ఉన్నాము. ఈరోజు భాగంలో మాతంగి వేషం వేసుకునేసి ఇప్పుడు ఆ తల్లి కృపకి పాత్రజాలమై నిలబడాలనేసి అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం గంగ జాతరకు 5వ రోజు మేము అమ్మవారి వేషధారంలో వచ్చి మా కోరికలు కోరుకుంటాం. అది నెరవేరితే మరి అవతల సంవత్సరం మేము వేషం వేసుకొచ్చి అమ్మవారి అలంకరణలో అమ్మవారికి కనబడుతూ ఉంటాము. అమ్మవారు మా కోరికలు తీరుస్తూ ఉంటారు. 9 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ 3rd టైం వేషం వేయడము. ప్రతి సంవత్సరం మేము ఈ మార్తో వేషం వేస్తాము. దేవుణ్ణి ముక్కుంటే ఖచ్చితంగా తీరుతుంది. దానివల్లే అమ్మవారు వేషం వేసుకోవచ్చు. 5వ రోజు గంగమ్మ గుడి ముఖ్యమైన రోజు. మేము ప్రతి సంవత్సరము ఈ మాతంగి వేషం వేసుకుంటాము. ఎందుకంటే మేము మనసులో ఏదో కోరుకుంటే అది నెరవేర్చే దేవుడు గంగమ్మ దేవుడు. కాబట్టి ప్రతి సంవత్సరం మా తాతలు మా నాన్నల కాలం నుంచి ఈ వేషం వేసుకుంటాము 5వ రోజు. ఇది మొత్తం మీద 5వ రోజు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారు మగవారుగాను, మగవారు ఆడవారుగాను వేషధారం ధరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇలా దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా తమ కోరిన కోరికలు కూడా తీర్చే కల్పవల్లిగా గంగమ్మ తల్లిని మేము మొక్కుంటూ ఉంటాం. అందుకనే మాకు ఈ మొక్కున కోరికలు ఏదైతే తీర్చాయో అందుకనే భాగంగానే మేము ఈ అమ్మవారికి ఆడవేషం వేసుకొని మేము దర్శించుకుంటామని చెప్పి తిరుపతి వాసులే కాకుండా బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన భక్తులు అయితే చెప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.